నారాయణ గారికి, అలాగే పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు భావని గారికి, చెల్లె పద్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మహేంద్ర గారికి, గోపన్న గారికి, తమ్ముడు మహేందర్, విజయ్, మోహన్ అన్న గారికి, ఇక శ్రీనివాస్ గారికి, అలాగే తమ్ముడు నరేష్ గారికి, గ్రామ వార్డు మెంబర్లకు, యువ క్రీడాకారులకు, అధ్యాపకులకు, విద్యార్థులందరికీ, పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రామీణ క్రీడలు పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ గ్రామీణ క్రీడలు నిలబడాలి, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలి, వాళ్ళని మంచి క్రీడాకారులు తయారు చేయడానికి కోసము మా గాలిపల్లి పునాది కావాలన్నటువంటి ఆలోచన చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ క్రీడలు ఎంతో శ్రమ కూర్చి ఆర్థిక భారాన్ని కూడా మోస్తూ మరి ఈ క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి ఈ తరం యువజన సంఘం భవిష్యత్ తరానికి క్రీడకారులను అందించాలన్నటువంటి వారి ఆరాటానికి నేను మనస్ఫూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇది ఒక పార్టీకి సంబంధించిందో ఒక కులానికి సంబంధించినటువంటి అంశము కాదు. దీని కులాలకు మతాలకు అతీతంగా క్రీడాకారులు ఎదగాలన్నటువంటి ఒక సంకల్పంతో మరి ఈ రోజుల్లో ఆట అంటే క్రికెట్ ఆటనే. అది కలవారి పిల్లలు కార్పొరేట్ స్థాయిలో ఆడపిల్లలకు మాత్రమే క్రికెట్ అందుబాటులో ఉంటుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది కాబట్టి. కానీ ఒక్క రూపాయి అవసరం లేకుండా, ఒక రూపాయి ఖర్చు కాకుండా మరి ఈ గ్రామీణ క్రీడలు అనేటివి ఈ రోజుల్లో నిలబడడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీను, తమ్ముడు నరేష్ మా దగ్గరికి అందరు వచ్చినప్పుడు, తమ్ముడా మరి క్రీడాకారులు వస్తారా అంటే, చూడన్నా చాలా టీములు వచ్చినాయి, 40 పైగా టీములు వచ్చినాయి, ఇంకా ఈ గ్రామీణ క్రీడలు బతుకుతాయన్న, రేపటి భవిష్యత్ తరాలకు భారతదేశం గర్వించదగ్గాలన్న ఆలోచన మళ్ళీ క్రీడల నుంచే మొదలవుతాయి అన్నటువంటి వారు చెప్పడం జరిగినది. దానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లను చాలా అద్భుతంగా చేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దాన్ని సహకరించిన డైనమిక్ యంగ్ మా తమ్ముడు శేఖర్, నీకు ఇంకా మంచి భవిష్యత్తు కలగాలని మనస్పూర్వకంగా కోరుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే ఏ క్రీడలైనా ఏ కళలైనా బతకాలని అంటే మరి దానికి దాతలు అనేది చాలా అవసరం ఉంటుంది. దాతలు శ్రోతలే ఇవి రెండే బతికిస్తాయి. చూసేటోళ్ళు ఉండాలి, ఇచ్చేటోళ్ళు ఉండాలి. కాబట్టి నడవలే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నింటినీ రకాలుగా అందరూ సహకారాలు అందించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఆడే ప్రతి క్రీడ కూడా మన గ్రామ క్రీడనే, మన క్రీడాకారులు కానీ భావించుకొని దీన్ని విజయవంతం చేస్తారని మనస్పూర్వకంగా ఆశిస్తూ క్రీడాకారులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న జై తెలంగాణ. థ్యాంక్ యూ.